హాయ్, నేను సుమతి. చౌక గృహాలకు డిమాండ్ ఎందుకు తగ్గింది? ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు ఎంత పెరిగాయి? హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి దేనిని తొలగించారు? ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ బాక్స్లో. బంగారం ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీనికి ఆసియాలో భారీ కొనుగోళ్లే కారణమని గోల్డ్మాన్ సాక్స్ నివేదిక పేర్కొంది. భారతదేశంలోని ప్రజలు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇది కాకుండా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఈ విషయాలు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. గత 2 నెలల్లోనే బంగారం ధరలు 17% పైగా పెరిగాయని, మధ్యప్రాచ్యంలోని వివాదాలకు శాంతియుత పరిష్కారం లభిస్తే సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లకు తగ్గించాలి. అలాగే చైనా ఆర్థిక ప్రగతిపై కూడా ప్రశ్నలు తలెత్తుతాయని నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం భూమి మధ్య సరసమైన గృహాల అమ్మకాలు నిరంతరం క్షీణిస్తున్నాయి. హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్ గురించి చెప్తూ పీటీఐ నివేదిక ఇలా పేర్కొంది. జనవరి-మార్చి 2024 మధ్య గృహాల అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో అందుబాటు ధరల్లో ఉండే గృహాల వాటా 22% తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో మొత్తం విక్రయాల్లో అందుబాటు ధరల్లో ఉండే ఇళ్ల వాటా 45% ఉంది. ప్రాప్ టైగర్ డేటా ప్రకారం మొదటి 3 నెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మొత్తం 1,20,640 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఏడాది క్రితం జనవరి-మార్చి 2023లో 8 ప్రధాన నగరాల్లో మొత్తం ఇళ్ల విక్రయాలు 85,840 యూనిట్లు. మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటు స్వల్పంగా 0.5% పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.2% ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో 0.20% ఉన్న టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన మార్చిలో 0.53% పెరిగింది. టోకు ఉల్లి ధరలు ఫిబ్రవరిలో 29.22% పెరగ్గా మార్చిలో 56.99% పెరిగాయి. భారతదేశం ఖరీఫ్ పంట వచ్చే వరకు ఉల్లిపాయల సరఫరాలో పెద్ద కొరత తప్పేలా లేదు. అదే సమయంలో బంగాళాదుంపల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 15.34% నుంచి 52.96% పెరిగింది. మీరు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఈవీల ధరలను పెంచడం ప్రారంభించాయి. వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఈవీ కంపెనీలకు సబ్సిడీగా వచ్చే మొత్తం తగ్గింది. ఫేమ్ 2 పథకం గడువు మార్చి 31, 2024న ముగిసింది. దాని స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా ఈథర్, బజాజ్, టీవీఎస్, విడా వంటి పెద్ద ఈవీ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాల ధరలను 16,000 వరకు పెంచాయి. ఓలా ఎలక్ట్రిక్ ధరల పెంపును ప్రకటించినప్పటికీ కంపెనీ త్వరలో వెల్లడించవచ్చని చెబుతున్నారు. పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ అయోధ్య, కాశీకి ప్రత్యేక పర్యాటక ప్యాకేజ్ని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్లో మీరు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ద్వారా అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు. ఈ పూర్తి ప్యాకేజ్ 10 రోజులు 9 రాత్రులు. ఇందులో మీరు అయోధ్య నుంచి కాశీ, ప్రయాగ్రాజ్, పూరి వరకు అనేక ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. భారత్ గౌరవ టూరిస్ట్ రైల్ ద్వారా మీరు సికింద్రాబాద్, పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్యలో ఎక్కొచ్చు, దిగొచ్చు. మొత్తం ప్యాకేజ్లో మీరు వివిధ ప్రదేశాల్లో ఉండొచ్చు. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో కలిపి ఈ ప్యాకేజ్లో మీరు తరగతిని బట్టి 16,525 రూపాయల నుంచి 33,995 రూపాయల వరకు చెల్లించాలి. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు వారి పోర్టళ్లు, ప్లాట్ఫామ్లలోని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్విటాతో సహా అన్ని పానీయాలను తొలగించాలని ఆదేశించింది. ఏప్రిల్ 10న విడుదల చేసిన నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది. సిఆర్పిసి చట్టం 2005లోని సెక్షన్ 14 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దర్యాప్తు తర్వాత ఆహార చట్టాల ప్రకారం ఏదైనా పానీయం హెల్త్ డ్రింక్గా చెప్పుకున్నా అది కాదు. ఎన్సీపీసీఆర్ నిర్వహించిన దర్యాప్తు తర్వాత బోర్న్విటాలో చక్కెర స్థాయి ఆమోదయోగ్యమైన పరిధి కంటే ఎక్కువగా ఉందని వెలుగులోకి వచ్చింది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.